నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి, నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి వీక్ స్టార్టింగ్లో కావచ్చు, లేకపోతే ముందు వారంలో మీకు ఏదైనా పనులు అనుకున్నవి సజావుగా సాగకుండా, ఏదైనా సరే మీకు పెండింగ్ పడినవి పనులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీక్లో అవి ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీ ఇంట్లో కానివ్వండి, లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా, లేదా మీకు సంబంధించిన విషయాలు చూసుకుంటే కనుక ఎవరికైతే పెళ్ళి కుదరలేదో, పెళ్లి సంబంధాలకి సంబంధించి సంబంధాలు వెతుక్కునే వాళ్ళకి ఈ వీక్లో మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించిన ముహూర్తాలు కానివ్వండి, ఎంగేజ్మెంట్ డేట్స్ ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఇలా శుభకార్యాలకి సంబంధించిన డిస్కషన్స్, అలాగే శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా గృహప్రవేశాలు కానివ్వండి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన న్యూస్ ఏదైనా ఉంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, కుటుంబంలో ఏదైనా ఒక జన్మ అంటే ఒక బర్త్, ఒక డెలివరీ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని పార్టీస్కి, కొన్ని ఈవెంట్స్కి, కొన్ని గెట్ టుగెదర్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. మెయిన్లీ ఒక విమెన్ గ్యాదరింగ్స్కి బాగా అటెండ్ అవుతూ ఉంటారు. దాంతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా చాలా వరకు అటెండ్ అవుతూ ఉంటారు. కొన్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రవచనాలు కావచ్చు, లేకపోతే దీపోత్సవాలకి సంబంధించిన ఈ కార్యక్రమాలకి కావచ్చు, లేకపోతే కార్తీక మాసం కాబట్టి జనరల్గానే మనకి ఎక్కడైనా సరే చాలా వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మికంగా. సో అలాంటి కార్యక్రమాలకి మీరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక శుభవార్త ఏంటంటే, ఎవరైతే లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో, గత కొంతకాలంగా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీరు చేసే పనుల్లో డిలే కావచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో, లేకపోతే ఇంకొక విషయంలో ఏదైనా పనులు లేటుగా అవుతుంటాయి లోన్లకి సంబంధించి, ఈ వీక్లో లోన్లకి సంబంధించిన శుభవార్త వింటారు. దాంతో పాటుగా మీరెవరికైనా డబ్బులు అప్పిచ్చున్న ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కడైనా మీ డబ్బులు స్ట్రక్ అయి ఉంటే కనుక ఆ డబ్బులకి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ డబ్బులు కూడా ఈ వీక్లో మీకు అందే అవకాశం కనిపిస్తుంది. ఆడవాళ్ళకి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే టైము. మీ ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ శుభవార్తలు కానివ్వండి, అలాగే వీసాలకి సంబంధించిన శుభవార్తలు కావచ్చు, ఒక హయ్యర్ పొజిషన్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు కన్ఫర్మ్ అవడంతో కొంతమందితో మీ ఆనందాన్ని కలిసి షేర్ చేసుకుంటారు. మంచి పార్టీస్ కూడా చేసుకుంటారు, అందరినీ గ్యాదర్ చేసుకుని మీకు కావాల్సిన వాళ్ళని. అదైతే 100% కనిపిస్తుంది. దాంతోపాటుగా గృహప్రవేశం, మీ డ్రీమ్ హౌస్కి సంబంధించి, అలాగే మీ డ్రీమ్ ప్రాజెక్ట్, లేదా డ్రీమ్ ఇలా ఒకటి నాకు ఒక ల్యాండ్ కావాలి, ఒక హౌస్ కావాలి, ఒక ఫ్లాట్ కావాలి అని అనుకుంటాం కదా, దానికి ఇది సరైన వీక్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా మీకు నచ్చిన ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అది కూడా మనస్ఫూర్తిగా చాలా ఫుల్ఫిల్డ్గా ఉంటుంది ఈ వీక్ అంతా కూడా. స్టార్టింగ్లో పనులు అవ్వట్లేదన్న చికాకు ఒక్కటి పక్కన పెడితే కొంచెం పేషెన్స్తో ఉన్నట్లయితే కనుక పనులన్నీ కూడా బాగా జరుగుతాయి. కొన్నిసార్లు అనవసరంగా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, పనులు ముందుకెళ్ళట్లేదు, నేను ఒక్కడనే అయిపోయాను అని చెప్పేసి ఎమోషనల్గా మీరు బాధపడకంటే కూడా పేషెన్స్తో ఉన్నట్లయితే కనుక మంచి అవకాశాలు మీ లైఫ్లో అందుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.